బాధపడేవారు బాధపడుతుంటే హేళన చేస్తారు. అయ్యా పావులో వెళ్ళిపోతున్నా పట్టించుకునే పరిస్థితి. ఇక దేవుడు ఎటువంటి వాడు అంటే ఎవరైపోయిన తర్వాత అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఎందుకంటే ఆయన బాధపడేవారు బాధ తృణీకరించేవాడు కాదు. అనేక సార్లు బాధపడుతుండగా అయ్యా నీ వద్దకు వచ్చిన దేవుడు ఆయన, నిన్ను చూసిన దేవుడు ఆయన, నీ బాధలోండి విమోచించడానికి చేయి చాపిన దేవుడు. నువ్వు వద్దన్నా కాదన్నా నీ కొరకే తన కుమారుని పంపిన దేవుడు. నువ్వు వద్దన్నా కాదు నాకు అవసరం లేదన్నా నీ కొరకే ప్రాణపెట్టిన దేవుడు. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా. ఎందుకంటే ఆ శక్తి ఆ రక్తములు మాత్రమే ఉన్నది. ఎందుకంటే అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైన రక్తం కనుక. ఏ పాపము లేని రక్తము కనుక, నిర్దోషం రక్తము కనుక ఆ రక్తం మాత్రమే పాపములు కడగగలదు.